నిగనిగలాడే ఆకాశ హర్మ్యాలు, కళ్ళు చెదిరే పసిడి వెలుగులు. ఇదొకప్పటి దుబాయ్. కానీ ఇప్పుడు ఆ భవనాల మధ్య మృత్యువు వెక్కిరిస్తోంది. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధపు మంటలు గల్ఫ్ దేశాలకు పాకాయి. ఎప్పుడూ పండగలా ఉండే దుబాయ్ నగరం ఇప్పుడు డ్రోన్లు, క్షిపణుల దాడులతో దద్దరిల్లుతోంది. ఏ క్షణాన ఆకాశం నుంచి మరణం దూసుకొస్తుందో తెలియని భయంకరమైన వాతావరణం అక్కడ ఆవరించింది. దుబాయ్ అదొక దేశం కాదు, ఎన్నో వేల పేద కుటుంబాల ఆశల పల్లకి. ఊళ్ళో అప్పులు తీర్చాలని, కష్టాల కడలి దాటాలని రెక్కలు ముక్కలు చేసుకునేందుకు వెళ్లిన మన తెలుగు వాళ్ల పాలిట కల్పతరువు. కానీ ఈ రోజు ఆ కలల నగరం కన్నీటి సంద్రంగా మారింది. ఎడారిలో ఒయాసిస్సు లాంటి వారి పచ్చని బతుకుల్లో ఈ యుద్ధం అనుకోని నిప్పులు పోసింది. పొలమమ్మి కట్టుకున్న భార్య తాలిబొట్టు తాకట్టు పెట్టి విమానమెక్కిన ఆ చేతులు ఇప్పుడు ఓ ముద్ద అన్నం కోసం దేవుడికి మొక్కుకుంటున్నాయి. ఉదయాన్నే లేచి డ్యూటీకి పరిగెత్తాల్సిన కాళ్ళు ఇప్పుడు సైరన్ మోగగానే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎక్కడున్నాయో కూడా తెలియని చీకటి బంకర్ల వైపు పరుగులు తీస్తున్నాయి. క్యాంపుల్లో, లేబర్ క్వార్టర్లలో బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్న వేలాది మంది మన కార్మికుల ఆక్రందన వర్ణనాతీతం. చేతిలో పాస్పోర్ట్ లేదు, జేబులో చిల్లి గవ్వలేదు, గొంతు తడుపుకుందామంటే గుక్కెడు నీళ్లు లేవు. కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు, కన్న వాళ్ల మధ్య పుట్టిన గడ్డ మీద ప్రాణం విడిస్తే చాలన్నదే ఇప్పుడు వాళ్ల ఏకైక కోరిక. ఆకాశం కేసి కన్నార్పకుండా చూస్తున్నారు. తమ పైకప్పులు కోలుస్తున్న క్షిపణుల కోసం కాదు, మేమున్నామనే భరోసాతో తమను ఇళ్లకు చేర్చే భారతీయ విమానం ఎప్పుడొస్తుందా అని. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన ఆ ప్రవాస భారతీయులు క్షేమంగా తిరిగి రావాలని మనసారా కోరుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూస్తున్న మీ వాళ్ళెవరైనా గల్ఫ్లో ఉంటే ప్రతిరోజు వాళ్ళకి ఓ ఫోన్ చేయండి. మేమున్నాం, ఏం కాదు అని మీరు చెప్పే ఆ ఒక్క మాటే ఇప్పుడు వాళ్లకు ప్రాణవాయువు.